హలో డియర్ సెపియన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రార్థ ఆఫీషియల్. క్రిస్మస్ రోజే తులసి పూజ వచ్చింది కదా, ఎంతమంది తులసి పూజ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మేము రెంట్కి వచ్చిన ఇంటి దగ్గర ఒక చిన్న తులసి చెట్టు అయితే ఉంది. అంటే అది న్యాచురల్గానే పెరిగింది, దాన్ని ఎవరు నాటలేదంట. తులసి ఆకుల వల్ల అయితే చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దాంట్లో కొన్ని అయితే మీకు షేర్ చేస్తాను. తులసి ఆకులు శ్వాసకోశ ఆరోగ్యాన్ని చాలా కాపాడుతాయి. దగ్గు, గొంతు నొప్పి లాంటివి ఉన్నప్పుడు ఒక 4 ఆకుల్ని నోట్లో వేసుకొని నమిలి ఆ రసాన్ని మింగినట్లయితే చాలా రిలీఫ్ ఇస్తుంది. అంతేకాకుండా డైలీ 2 ఆకుల్ని తిన్నట్లయితే రోగనిరోధక శక్తిని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహకరిస్తుంది. మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంలో కూడా ఈ తులసి ఆకులు చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకనేనేమో హిందూ ధర్మంలో ఈ చెట్టుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆకుల్ని టీ లాగా చేసుకొని తాగితే కూడా చాలా మంచిది. సో నాకైతే మార్నింగ్ నుండి టైం లేదు కాబట్టి నేను ఈవినింగ్ పూజ చేస్తున్నాను. అంత గాల్లో దీపం పెట్టినా కూడా చూడండి ఎంత ప్రకాశవంతంగా వెలుగుతుందో. సో ఇలా అయితే పూజ కంప్లీట్ చేశాను. ఆ రోజు ఈవినింగ్ అయితే మా వారు మొక్కజొన్నను కాల్చి ఇవ్వమని చెప్పినారు నిప్పుల మీద. మా వారు అడగడం, నేను కాదనడమా అని నేనైతే స్టార్ట్ చేశాను. కానీ ఏం చేసిందైతే మా వారే. ఆ నిప్పుల మీద పెడుతుంటే సెగకి నా వల్ల కాలేదు చేతులు పట్టుకోవడానికి. నా బాధ చూడలేక మా వారే ఇంక చాలే ఇవ్వు, నేనే కాలుస్తాను అని చెప్పి అయితే తీసుకునేసారు నా దగ్గర నుండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను.